మన ఛానల్ని అస్సలు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనం ఇలాంటి వీడియోస్ ఎన్నో చూసుకోవచ్చు. ఈరోజు మనం చేసుకుందాం పుల్లటి నెల్లికాయ పచ్చడి. నెల్లికాయ పచ్చడి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయలా కన్నా బాగుండేలాగా ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ నెల్లికాయని మంచిగా తురిమేసుకొని దాన్ని ఎండలో పెట్టుకొని ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఎండాల్సిన అవసరం లేదు, లైట్గా ఎండితే సరిపోతుంది. దాని తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో మెంతులు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులకి 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని దీన్ని పొడి కొట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి నిల్వ ఉండడానికి ప్రతి నిల్వ పచ్చడిలో వేసే మెయిన్ కీ ఇంగ్రీడియంట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాండిల్ పెట్టుకొని మనం ఇందాక నెల్లికాయ ఎండబెట్టాం కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే గ్యాప్లో మనకు ఒక పని పెండింగ్ ఉంది. ఆ పని ఏంటంటే సాల్ట్, రాళ్ళ ఉప్పు. ఒక గ్లాస్ ఆర్ ఒక బౌల్ తీసుకొని దానికి ఒక 1/4 సాల్ట్ తీసుకొని రాళ్ళు ఉప్పు తీసుకుంటే మనకు అయోడిన్ అనేది ప్రాపర్ సోర్స్గా అందుతుంది. ఇప్పుడు మనం అయోడినైజ్డ్ కన్నా మనం న్యాచురల్గా వాడే ఆ రాళ్ళు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఎలా ఊరగాయ కలుపుకోవాలి నిల్వ ఉండేలాగా అనేది నెక్స్ట్ ప్రొసీజర్. దాన్ని చూసేద్దాం. ఇలాగ కొంచెం పొడిగా అలాగా చేసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ లోపల మనం బాండిల్లో వేగుతుందిగా నెల్లికాయ, దాని వైపు చూసేద్దాం. అది బాగా ఉడికిపోయింది కదా మనకు నచ్చినట్టు. సో ఇప్పుడు ఆపేసుకొని మన పచ్చడి ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కారం వచ్చేసి 3/4 ఆర్ హాఫ్ కప్ తీసుకొని, సాల్ట్ చెప్పా కదా అది ఒక 1/4 కప్, మళ్ళీ తెల్లగడ్డ, తర్వాత ఒక పొడి కొట్టి పెట్టుకున్నాం కదా అది, ఇవన్నీ పెట్టేసుకొని ఫస్ట్ బాండిల్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బికాస్ మనం టేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలి కాబట్టి. దాంట్లో ఆవాలు, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, ఇంగువ, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక కొట్టుకున్న పొడి వేసేసుకొని సాల్ట్ వేసుకొనేసి తర్వాత కారం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీన్ని చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత ఇందాక మనం బాండిట్లో చేసి పెట్టుకునే దాన్ని పోసేసుకొని కలుపుకొనేసి టేస్టీగా తినేయడమే. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు రెసిపీ చూసారు, మీకు నచ్చింది అయితే ఫస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ఇస్తాయి. సో ఇప్పుడు మనం దీన్ని బాండిట్లో వేసుకొని కలుపుకొని తినేసి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాము. ఫస్ట్ చెప్తున్నాను, దీని అంత టేస్ట్ ఇంకో దానికి రాదు. ఆవకాయ ఎలా ఉంటుందో ఇది కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. బాయ్.